అమెరికాతో చర్చల విషయంగా ఇరాన్ పాలకులు రెవల్యూషనరీ గార్డ్స్ మధ్య విభేదాలు తలెత్తినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ చూడండి, ఎంత చక్కగా ముసలోడైనా కానీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఒక విధంగా మైండ్ గేమ్ ఆడినా కూడా ఇక్కడ కూడా చూడండి, ఇరాన్ పాలకులు అంటే ఖమేనీ అండ్ టీమ్. ఖమేనీ ఆయన ఏదైతే చనిపోయాడు, తండ్రి, కొడుకు బాధ్యతలు స్వీకరించాడు. ఆ ఖమేనీ అండ్ టీంకి, అలాగే రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉందో ఇరాన్ IRGC ఏదో అంటారు దాన్ని, ఆ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి అలా ఇరాన్ పాలకుల మధ్య విభేదాలు తలనట్టుగా వార్తలు వచ్చాయి. సో మొత్తం మీద అమెరికా సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే వీళ్ళొక ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ ఒక మాట అంటే, ఈ ఖమేనీ టీం ఒక మాట అంటుంది. వీళ్ళకి పొంతన కుదరట్లేదు. మరోవైపు ఇరాన్ దేశంలో సిటిజన్స్కి పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. ఈ పాలకుల విషయంలో స్వేచ్ఛ లేదు, హిజాబ్ ధరించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక మహిళ జస్ట్ తీసి మాట్లాడిన తరుణంలో ఆమెకి చాలా జైలు శిక్ష, అది కాకుండా ఆమెపై అత్యాచారము, జైల్లోనే మగ్గిపై చంపేలా చేశాడు. ఇలాంటి ఉదంతాలు చాలా చాలా ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ రాజకీయంగా అంతర్జాతీయ వార్తల్లో వచ్చినవి. ఇవి రానివి ఇంకెన్ని ఉన్నాయో అంటే, లెబనాను, ఈ తర్వాత ఈ గడాఫీ దేశాలు, ఇవన్నీ కూడా చాలా దేశాలు వీళ్ళు నియంత్రణగా ప్రవర్తిస్తున్నారు. కారణం ఇవే. ఆడవాళ్ళు వంటింటి కుందేలు, పిల్లల్ని కనే ఒక మెషిన్స్ మాత్రమే, అది వాళ్ళ దృష్టి. వాళ్ళకి ఎటువంటి వేరే అభిప్రాయం ఏమి ఉండదు. వాళ్ళకి ఎంతసేపు మగవాడికి ఆనందాలు తీర్చడానికి మాత్రమే వాడుకునేలాగా అక్కడ చూస్తారు. ఎటువంటి స్వేచ్ఛ లేని జీవితాలు. అందుకే చాలామంది రోడ్ల మీదకి వచ్చారు. ఒక 2-3 నెలల కిందట, అంటే యుద్ధం ప్రారంభం అయ్యే కొన్ని 2 నెలల కిందట ఇరాన్లో భారీగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. సుమారుగా 7,000 మందిని ఊచకోత కోశారు ఈ IRGC, అదే రెవల్యూషనరీ గార్డ్స్, అలాగే ఇరాన్ మిలిటరీ. ఆ పాపము, ఆ ఉసురు ఊరికే పోతుందా? కీలకమైన నేతలందరూ టపా టపా లేపేశారు. అటువైపు ఇజ్రాయెల్ వాళ్ళు, ఇటు అమెరికా వాళ్ళు. అసలు ఖమేనీ చనిపోవడం ఏంటి? ఆ ముసలోడు చనిపోయిన తర్వాత చాలామంది ఆ ఆయతుల్లా ఖమేనీ వాజ్ డెడ్ అని చెప్పి ఒక పాటలు కూడా ఎంజాయ్ చేశారు వాళ్ళు, ఇరానీలే ప్రత్యేకంగా. మీరు కావాలంటే సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయి. ట్రంప్ మంచి పని చేశాడు, ఆయతుల్లా ఖమేనీ వాజ్ డెడ్ అని చెప్పి ఒక రకమైన పాప్ సాంగ్స్ కూడా క్రియేట్ చేశారు దాని మీద. అంటే ఎంత విసిగిపోయారో, నిజంగా ఎంత ఆనందోత్సాహాలు ఎంజాయ్ చేశారో. కానీ మన దగ్గర కొంతమంది వాడు అదేదో పుణ్యాత్ముడిలాగా, మహానుభావుడిలాగా వాడు చనిపోయాడని రిప్ అని చెప్పి స్టేటస్లో పెట్టారు. సో అంటే అక్కడ భారతదేశం మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కోసం ఒక్కరోజు ఒక స్టేటస్ పెట్టిన వెధవులు ఇక్కడ వీరి కోసం పెడుతున్నారంటే భారతదేశం మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే వాళ్ళకి మధ్యన పొరపచ్చాలు వచ్చాయంటగా తెలిసిందో, ఇక్కడ రెవల్యూషనరీ గార్డ్స్లో కీలక నేతలు చనిపోయారు. ఇరాన్ పాలకుల్లో ఖమేనీ టీంలో కూడా చాలామంది కీలకమైన జనరల్లు, హోమ్ సెక్రటరీలు, చాలామంది కీలకమైన వ్యక్తులు కూడా మరణించిన నేపథ్యంలో పొరపచ్చాలు వచ్చాయి. దీన్నే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక మైండ్ గేమ్ వాడుకొని మరి కాస్త ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తం మీద ఇరాన్ పూర్తి స్థాయిలో చతికిలబడిందనే చెప్పాలి. కాకపోతే మేకపోతు గాంభీర్యము, అంటే మేక వన్నే పులి, ఆ పులితోలు కప్పుకొని నేను పులి అన్నట్టు బిల్డప్ ఇస్తుంది తప్ప ఇరాన్ ఆల్రెడీ 80% నాశనం అయిపోయింది. ఇంకా హార్మూజ్ జలసంధి ఇవన్నీ అయితే అమెరికా ఇరానోడు ఏం చేశాడు, గల్ఫ్ కంట్రీస్కి అటాక్స్ చేస్తే మొత్తానికి ఆయిల్ సమస్య వస్తే అందరూ అమెరికా వాడికి గడ్డి పెడతారేమో అనుకున్నారు. అమెరికా వాడు తెలియగా గల్ఫ్ కంట్రీస్కి ఏమి చేయకుండా ఇరాన్ నుంచి బయటికి రాకుండా వాడి షిప్స్ ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా ద్వారా షిప్ వెళ్తే ఒక్కొక్కరిని పేల్చేస్తామని అన్నారు కదా ఇరాను. మరి ఇరాన్ నుంచి బయటకు వచ్చే షిప్ను కూడా వదలకుండా చేశాడు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇటు నుంచి అటు లోపలికి పంపించట్లేదు, అటు నుంచి ఇటు రావట్లేదు. ఇది మా భూభాగం అంటాడు వాడు. మీ భూభాగం అంటే మీది అంటే మిగతా చిన్న దేశాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు దాని మీద పెత్తనం చెలాయించలేకపోతున్నారు? సో ఇక్కడ ఇరాన్కి పీటముడి బిగించింది, మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది కూడా. మొత్తం మీద ఇరాన్ మరొక ఇరాక్, అలాగే మరొక గడాఫీ దేశంలాగా జోర్డాన్ లాగా తయారయ్యే పరిస్థితి అయితే కనబడుతోంది.